హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ పల్సటి పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది బ్యాచిలర్స్కైనా వంట రాని వారికైనా ఈజీగా అయిపోయే రెసిపీ. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాల్లో చేసుకునే రెసిపీ. ఈ పప్పు చేసుకోవడానికి కావలసినవి ఎల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా పెసరపప్పు. నేను ఇక్కడ ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు తీసుకొని అది నీట్గా వాష్ చేసుకొని అందులో ఫ్రెష్గా ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అది స్టవ్ పైన పెట్టుకొని పప్పుని ఉడకనివ్వాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకొని హై ఫ్లేమ్లో పప్పుని ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పప్పు సగం ఉడికాక అందులో పచ్చిమిర్చి వేసుకొని ఉడకనివ్వాలి. మూతని ఫుల్గా కాకుండా కొంచెం ఓపెన్ పెట్టుకొని పప్పుని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. పప్పుని ఉడకనివ్వాలి. ఇప్పుడు పప్పు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పోపుకు రెడీ చేసుకోవాలి. పోపులోకి కొన్ని ఎల్లిపాయలు తీసుకొని అవి దంచుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి. ఇంకా పోపుకు కావలసినవి కరివేపాకు, ఎండుమిరపకాయలు, దంచిన వెల్లుల్లి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దంచిన వెల్లుల్లి వేసుకొని కలుపుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. అంతే అండి, పోపు రెడీ. ఇప్పుడు ఈ పోపుని పప్పులో వేసుకొని కలపడమే. పల్చటి పప్పు రెడీ. మీరు ట్రై చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే పల్చటి పప్పు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.